హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. వారంలో 2 సార్లు కేళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, బలహీనత, కాల్షియం లోపం అనేవి జీవితంలో ఉండవు. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అనేక రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. సమస్య చిన్నదైతే ఇంటి చిట్కాలను ఉపయోగించవచ్చు. అదే సమస్య పెద్దదైతే ఇంటి చిట్కాలతో పాటుగా డాక్టర్ని సంప్రదించాలి. ఈ చిట్కాలను ఇంటిలో చేసుకోవడం చాలా సులువు. జీడిపప్పు, వాల్నట్స్ వంటి ఖరీదైన వాటిని వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పే చిట్కా చాలా చవకైనది, చాలా సులువుగా చేసుకోవచ్చు. వ్యాధుల నుండి బయటపడాలంటే ఏం చేయాలో ఈరోజు తెలుసుకుందాం. శరీరంలో వచ్చే అవరోధాలు, శరీరంలో బలహీనత, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి ఎముకలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు, కండరాల నొప్పులు వంటి సమస్యలను తగ్గించుకోవాలంటే ఖరీదైన సప్లిమెంట్స్ వాడాలి. కానీ ఈరోజు ఈ వీడియోలో చాలా తక్కువ ఖర్చుతో చాలా ప్రభావవంతంగా పనిచేసే ఇంటి చిట్కా గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వ్యాధులతో పోరాటం చేసే సామర్థ్యాన్ని అందిస్తుంది. నిద్ర సరిగా పట్టకపోయినా, బాగా అలసి నీరసంగా ఉన్న, నిస్సత్తువుగా ఉన్న, పాదాలు నొప్పులుగా ఉన్న ఈ సమస్యలు అన్నిటికీ ఈ చిట్కా సమాధానం చెబుతుంది. శరీరంలో కాల్షియం లోపం ఉంటే నడవటం కష్టంగా ఉంటుంది. అలాగే కూర్చుని లెగాలన్నా కష్టంగా ఉంటుంది. 4 అడుగులు వేయాలన్నా నొప్పి, బాధ ఉంటాయి. కాబట్టి ఈరోజు చెప్పే ఈ చిట్కాని ఫాలో అయ్యి వీటి నుంచి బయటపడండి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాకపోతే 10 నిమిషాల సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఒక గిన్నెలో 1 గ్లాసు పాలు పోసి మరిగించాలి. ప్రతిరోజు పాలను తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు శరీరంలో మరమ్మతులను చేస్తుంది. కాల్షియం లోపం లేకుండా చేస్తుంది. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇక దీనిలో సోంపు, యాలకులు వేయాలి. సోంపు, యాలకులను పొడిగా చేసుకోవాలి. మన శరీరాన్ని చల్లబరచడానికి, రక్త ప్రసరణ బాగా జరగటానికి, రక్తాన్ని శుభ్రపరచటానికి యాలకులు సహాయపడతాయి. అధిక రక్తపోటు, గుండె మంటను కూడా తగ్గిస్తుంది. చూసారుగా, పౌడర్ వేసుకున్నాం. ఒకసారి కలపాలి. సోంపు జీర్ణాశయంలో జీర్ణ రసాలను పెంచుతుంది. నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. శరీరం నుండి టాక్సిన్స్ని తొలగిస్తుంది. కేళ్ల మధ్య గాలి చేరకుండా చేస్తుంది. కేళ్ల మధ్య గాలి చేరితే టిక్ టిక్ అని శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చిందంటే భవిష్యత్తులో కీళ్ళ నొప్పులు వస్తాయని అర్థం. దీనిలో ఐరన్, పొటాషియం, కాల్షియం ఉండటం వలన శరీర బలహీనతను తొలగిస్తుంది. ఇక దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. ఈ క్వాంటిటీలో ముక్క వేసుకుంటే సరిపోతుంది. దాల్చిన చెక్క ముక్క బదులు పొడి కూడా వేసుకోవచ్చు. దాల్చిన చెక్క సిరలలో అవరోధాలను తగ్గిస్తుంది. డయాబెటీస్ సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచి రోగ నిరోధక శక్తి బలంగా ఉండేలా చేసి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇక అల్లం చిన్న ముక్క తీసుకుని తురిమి వేసుకోవాలి. ఈ విధంగా అల్లం రక్త ప్రవాహాన్ని వేగవంతం చేస్తుంది. కేళ్ల వాపుతో పాటు నొప్పిని తగ్గిస్తుంది. అల్లం తీసుకోవడం వలన కడుపు సమస్యలన్నీ తొలగిపోతాయి. దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలు కూడా ఉండవు. మైగ్రేన్, తలనొప్పి తగ్గించడంలో అల్లం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. గుండె సమస్యలు ఉన్నవారికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇవన్నీ 10 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు మనం కొంచెం బెల్లం వేసుకున్నాం. డయాబెటీస్ ఉన్నవారు బెల్లం వేసుకోకుండానే చేసుకోవాలి. అల్లం, దాల్చిన చెక్క, సోంపు, యాలకులు అన్నీ బాగా పాలల్లో మిక్స్ అయ్యేలాగా ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ మరిగిన మిశ్రమాన్ని మనం పాలను వడగట్టుకోవాలి. ఈ డ్రింక్ చాలా శక్తివంతమైనది. పిల్లల నుంచి పెద్దవారి వరకు తాగవచ్చు. మనం బెల్లం వేసుకున్నాం కదా, బెల్లం బదులు పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు. వారంలో 3 సార్లు లేదా 2 సార్లు తాగితే సరిపోతుంది. రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగాలి. కండరాల నొప్పి, మోకాల నొప్పి, శరీరంలో కాల్షియం లేకపోవటం, శరీరంలో అడ్డంకులు, అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ విధంగా ఈ పాలను తీసుకోవడం వలన ఎలాంటి సమస్యలు లేకుండా రోజువారీ పనులు సాఫీగా జరిగిపోతాయి. ఈ పాలను సమస్యలు ఎక్కువగా ఉంటే ప్రతిరోజు రాత్రి సమయంలో తాగవచ్చు. అదే సమస్యలు కాస్త ప్రారంభ దశలో తక్కువగా ఉంటే వారంలో 3 సార్లు తాగితే చాలు. కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, నరాల సమస్యలు, శరీరంలో బలహీనత వంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఈ పాలను రాత్రి పడుకునే ముందు తాగాలి. ఈ పాలు తాగిన మొదటి రోజు నుంచే మీ శరీరంలో మార్పు అనేది కనిపిస్తుంది. శరీరం లోపల వచ్చిన బలహీనత అంతా తొలగిపోతుంది. నరాల బలహీనత కూడా లేకుండా మీరు హ్యాపీగా ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ పాలని ఈ విధంగా తయారు చేసుకుని వారంలో 3 సార్లు తాగండి. లేదా
సమస్యలు ఎక్కువగా ఉంటే ప్రతిరోజు ఒక వారం రోజుల పాటు తాగండి. ఆ తర్వాత రోజు విడిచి రోజు తాగండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.